ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా, ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా. నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది, అది నీ సేవకునికి ప్రియమైనది. చాలా ఈరోజు వాక్యక అంశం ఏంటంటే, దేవుని మాటకు లోబడితే, దేవుడి మాటకు లోబడినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడంటే వారిని ఆశీర్వదిస్తాడు. దేవుని మాటకు లోబడినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఘనతను కలుగు చేస్తాడు. దేవుని మాటకు లోబడితే నిత్య జీవానికి వారసునిగా దేవుడు చేస్తాడు. అందుకని మనం దేవుడి మాటకి ఏముందాం, లోబడాలి. ఖచ్చితంగా మనం దేవుడి మాటకు లోబడే వారికి ఉండాలి. ఇక్కడ దావీదు ఏమంటున్నాడంటే, నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది, అది నీ సేవకునికి ప్రియమైనది. ఎందుకు లోబడాలి దేవుని మాటకి? ఎందుకు లోబడాలి అంటే ఆయన మాట ఎలాంటిదని చెప్పి మనం తెలుసుకుంటున్నాం. స్వచ్ఛమైనది అంటండి. దేవుడి నామానికే మహిమ కలుగును గాక. మరొక వాక్యంలో కూడా ఏమని రాయబడి ఉంటుందంటే, దేవుని యొక్క మాట, మరి దేవుని వాక్యంలో చూసినట్లయితే సామెతల గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనం చూడండి. దేవుని యొక్క మాట కాదు 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 సరే రిఫరెన్స్ తప్పుపడింది, క్షమించాలి. అయితే దేవుని యొక్క మాట మిక్కిలి ఎలాంటిదని చెప్పి మనం చూస్తున్నామంటే స్వచ్ఛమైనది అని చూస్తున్నాం. అయితే దావీదు దేవుని యొక్క మాట విషయంలో ఎట్లాగుంటుందని చెబుతాడంటే, ఈ 119వ అధ్యాయంలోనే 76వ వచనంలో చూడండి. నీ సేవకునికి నీవిచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను ఆదరించునుగాక. ఎందుకంటే దేవుడు మాటకు లోబడటానికి దేవుని సేవకునికి దేవుడు ఏమి ఇచ్చాడంటే దేవుని యొక్క మాటను అనుగ్రహించాడండి. ఆ మాట ఎలాంటిదో తెలియజేశాడు. ఆ మాట ఇచ్చినప్పుడు ఆ మాట ప్రకారంగా దేవునికి లోబడటానికి ఆయన పూనుకొని ఉన్నాడు. దేవుడు నా మహిమార్థమై దేవుడు నీకు కూడా ఆయన మాటని నీకున్నటువంటి మరి అవసరతల్లో దేవుడు నీకు ఒక మాట ఇస్తాడు. ఆయన ఏదైనా సరే అంటే బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాల్లో ఎన్నో మాటలు ఉన్నప్పటికీ నీకున్న అవసరతను బట్టి దేవుడు ఏం చేస్తాడంటే ఒక మాట నీకు విడుదల చేస్తాడు. దాన్ని ఏమంటారంటే రేమా అనుభవం అంటారు. ఈ విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఆ మాట నీకు ఇచ్చినప్పుడు ఆ మాటకి ఏమైపోయేవారిగా ఉండాలంటే లోబడటం నేర్చుకోవాలి. దేవుడిచ్చినటువంటి మాటకి మరి లోబడుకోకుండా మన యొక్క శరీరాల్లో ఎన్నో ఆటంకాలు కలుగుతూ ఉంటాయి, మన కుటుంబాల్లో కూడా ఎన్నో కలుగుతుంటాయి. దేవుడి మాటకు లోబడటానికి నువ్వు ఎప్పుడైతే పూనుకుంటావో అప్పుడే నీకు ఎన్నో వ్యతిరేకతలు శరీరంలో ఉంటాయి. అలాగే నీ కుటుంబాల్లో ఎన్నో విధాలుగా బాధలు వస్తూ ఉంటాయి. అయితే ఏదేమైనా సరే దేవుని బిడ్డలు గమనించాల్సింది, దేవుని బిడ్డలైనటువంటి వారు మనకన్నా ముందు పూర్వీకులైనటువంటి వారు వారికి దేవుడిచ్చినటువంటి మాట ప్రకారంగా వాళ్ళు చేయటానికి వాళ్ళు లోబడ్డారు. అప్పుడు వాళ్ళని దేవుడు ఏం చేస్తున్నాడంటే బహుగా వాళ్ళకి దేవుడు ఘనత కలుగు చేస్తూ ఉన్నాడు. అందుకని మనం కూడా ఏం చేసే వారికి ఉండాలి, నేను దేవుడి మాట వింటానయ్యా, ఏదైనా సరే నాకేమన్నా జరగనిగాక, ఏదైనా సరే నా కుటుంబ విషయాల్లో ఏదొచ్చినా సరే నేను మటుకు నీ మాటే వింటాను. ఎందుకంటే నీ మాటకు లోబడితే ఖచ్చితంగా నువ్వు నీ బిడ్డలను ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా ఎవ్వరిని కూడా నువ్వు విడిచిపెట్టావు అని బైబిల్ నాకు చెబుతుంది. కాబట్టి నేను నీ మాటే వింటాను, నీ మాటకు లోబడతాను అని కనుక నువ్వు ఒక నిత్య నిర్ణయానికి వస్తే దావీదు వచ్చినట్లుగా మనల్ని కూడా దేవుడు ఏం చేస్తాడంటే ఘనతతో దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడండి. ఎలా జ్ఞాపకం చేసుకుంటాడు? దేవుడు మాటకు లోబడితే ఘనతను దేవుడు కలుగు చేస్తాడు. అందుకని ఆయన ఏమంటున్నాడంటే నీ సేవకునికి నీవిచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను ఆదరించునుగాక అంటున్నాడు. అలాగనే దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి మాట మరి అది స్వచ్ఛమైనది, అది తనకు ఎట్లాగున్నదని చెప్పి చెబుతున్నాడు, ప్రియమైనదిగా ఉన్నది అంటున్నాడు. 141వ వచనంలో మనకేమని అర్థమవుతుందంటే, నేను అల్పుడను నిరాకరింపబడిన వాడను అయినను నీ ఉపదేశములను అంటే నీవిచ్చిన మాటను నేను మరవను అంటున్నాడు. నేను అల్పుడను, నేను ఇంకా ఎవరిని అంటున్నాడు,
నిరాకరింపబడిన వాడను అంటున్నాడు. దావీదు విషయం మనం ఎన్నోసార్లు చూస్తూ ఉంటాం. బైబిల్ గ్రంథం మనకేమని చెబుతుందని అంటే, ఆయన ఈ మాటలో చెప్పినట్టుగా ఆయన మరి అల్పుడే, దావీదు అల్పుడే, నిరాకరింపబడిన వాడే, అయినప్పటికీ దేవుని మాట ప్రకారంగా నడవటానికి లోబడినటువంటి వ్యక్తి. దేవుడు నామానికే మహిమ కలుగును గాక. ఎలాగున్నాడు ఆయన? దేవుడు మాటకు లోబడినటువంటి వ్యక్తి. అందుకనే దేవుడు ఏం చేస్తున్నాడనంటే, చిన్న వయసులోనే ఆయన్ని దేవుడు బహు ఘనత కలుగు చేశాడండి. అల్పుడైనటువంటి వానికి, నిరాకరింపబడినటువంటి ఆయనకి దేవుడు ఏం చేస్తున్నాడంటే, దేవుడు ఎంతో ఘనతను తీసుకొచ్చాడు. ఎవరైతే మరి వీడు ఎందుకు పనికిరాడు, అల్పుడు అంటున్నారో, నిరాకరించారో, వాళ్ళ ఎదుట ఏం జరిగిందంటే దేవుడు ఆయన్ని అభిషేకించాడంట. దేవుడు నామానికే మహిమ కలుగును గాక. అందుకనే దేవుడు మాటకు లోబట్టం నేర్చుకోవాలి మనం అందరం కూడా. దేనికి లోబడాలి? మనమందరం దేవుని మాటకి. దేవుడు మాటకు లోబడితే దేవుడు ఏం చేస్తాడనంటే, అల్పులమైన మనల్ని, నిరాకరింపబడిన మనల్ని దేవుడు ఏం చేస్తాడంటే ఘనతతో దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడని. అలాగనే అది ఎట్లాగుంటుందంటే, ఘనత అంటే మనకిష్టమే కానీ దేవుడు మాటకు లోబట్టం అంటే చాలా కష్టంగా ఉంటుంది. అయితే కష్టమైనా సరే ఏం చేసేవారికి ఉండాలి? దేవుడి యొక్క మాటను మరువుకోకుండా, నీ మాటకు నేను లోబడతానయ్యా అంటే దేవుడు ఏం చేస్తాడంటే ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుంటాడండి. అందుకని ఆయన ఏమంటున్నాడంటే, ఇక్కడే 142వ వచనంలో, నీ నీతి శాశ్వతమైనది, నీ ధర్మశాస్త్రము కేవలం సత్యము, శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి, అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలుగు చేయించినవి. చాలా ఈయన ఎలాంటి వాడు అని అంటే, శ్రమలో వేదనలో ఉన్నటువంటి ఆయన. నిరాకరింపబడిన వ్యక్తి అంటే శ్రమ ఉండకోకుండా ఉంటుందా? వేదన ఉండకోకుండా ఉంటుందా? అయితే నిరాకరింపబడిన వ్యక్తులకి ఇవన్నీ మామూలే, శ్రమయు వేదన మామూలే. అయితే అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆయన్ని దేవుడు దయవలన ఆయన ఏం చేస్తున్నాడంటే, నీ ఆజ్ఞలు నాకు సంతోషాన్ని కలుగు చేస్తున్నాయి. నువ్వు ఆజ్ఞాపిస్తున్నావు నీ మాటల ద్వారా, అవి నాకు ఎట్లాగున్నాయి అంటున్నాడు, సంతోషంగా ఉన్నాయి అంటున్నావు. ఇదిగో ఈ పని చేయకూడదు, నువ్వు నా మాట వినాలి అనుకుంటే నువ్వు ఈ పని చేయకూడదు అంటే ఆ పని చేయకోకుండా ఆగిపోయి ఉన్నాడండి. మనందరికి కూడా తెలుసు, ఆయన చేయకూడనటువంటి పాపం చేశాడు. బైబిల్లో ఏ పాపం అయితే దేవుడు అసహించుకుంటా ఉన్నాడో దాన్నే చేశాడు. అలాంటప్పుడు తర్వాత దేవుడు హెచ్చరిక చేశాడు ప్రవక్త ద్వారా. హెచ్చరిక చేసినప్పుడు ఏం చేస్తున్నాడు, ఇది చేయకూడదని చెప్పి ఆజ్ఞాపించినప్పుడు అప్పుడు ఏం చేస్తున్నాడు, దాన్ని చేయకోకుండా ఉండటానికి ఏదేమైనా సరే నేను పాపం చేసిన వాడిని ఇక చేయకోకుండా నేను ఉండాలని చెప్పి మనం చూస్తూ ఉంటాం. కీర్తన గ్రంథం 51వ అధ్యాయంలో, అంటే ఇప్పుడు చదవద్దు కానీ ఆ 51వ అధ్యాయం అంతా కూడా మనం చూస్తూ ఉంటాం. అంటే దేవుడు మాటకి ఏం చేయాలనుకుంటున్నాడు, లోబడిపోవాలి అనుకున్నాడు. 51వ కీర్తన అంతా మనకేమైనా అర్థమవుతుంది, ఏదేమైనా సరే ఆయనకి నేను లోబడాల్సిందే. ఆయనకు లోబడినప్పుడు దేవుడు నాకేం చేస్తాడు, ఘనత కలుగు చేస్తాడు. ఆయనకు నేను వేరుగా ఉంటే నేనేమి కూడా చేయలేను అని చెప్పి ఆయనకు అర్థమైపోయింది. అందుకనే దేవుడి యొక్క మాట, దేవుని యొక్క ఆజ్ఞ ఆయనకి ఏం కలుగు చేసిందంట, సంతోషం కలుగు చేసిందంట. అందుకని దేవుడి యొక్క మాట నీకు కూడా సంతోషం కలిగిద్దని, ఆయన మాటకు లోబడాలని దేవుడు కోరుతున్నాడు. దావీదుకు మొట్టమొదట కొన్ని ఇబ్బందులు, ఆటంకాలు, వేదన మనం చూసాం కదా. మరి వేదన, శ్రమ కలిగినటువంటి వ్యక్తే అయినా కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ మాటలు ఆయనకి సంతోషాన్ని కలుగు చేస్తున్నాయి. ఈ రోజున ఈ మధ్యాహ్న కాల సమయంలో మనకు కూడా దేవుని యొక్క మాటలు ఏం కలుగు చేయాలని ఆయన ఇష్టపడుతున్నాడంటే సంతోషాన్ని ఇవ్వాలని చెప్పి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆ మాటలు మనల్లో ఏం చేయాలి, మనం దేవుడికి లోబడినప్పుడు ఆ మాటలు మనకి ఏం కలుగు చేస్తాయి, సంతోషాన్ని కలుగు చేస్తాయి. మనం కొన్ని కుటుంబాల్లో చూస్తూ ఉంటాం, దేవుడు మాట ప్రకారంగా మరి తాగకూడదు, జాగ్రత్తగా ఉండాలి, ఇట్లాగుంటే కుటుంబం ఇదైపోయిద్ది, మరి ఆశీర్వాదం అనేది ఉండదు అని మనం చెప్పామనుకో, వాళ్ళకి ఎట్లాగుంటుంది, మరి బాధగా ఉంటుంది. నేను తాక్కోకుండా ఉండాలనే కదా, అయినా కూడా నాకు ఈ విధంగా ఉంటుందని వాళ్ళు బాధపడతా ఉంటారు. అయితే ఆ మాటకు లోబడాలంటే వారి వల్ల కాదు. ఎందుకంటే వాళ్ళు ఉన్న పరిస్థితులు ఎట్లాగున్నాయి, బీభత్సంగా ఉంది. ఆ దురాత్మ ఊరుకోదు, వాళ్ళని తాగిచ్చే పనిలోనే ఉంటారు. అయితే ఎప్పుడైతే మరి ఆ కుటుంబంలో ఎవరైనా సరే, ఒక్కరైనా సరే దేవుడికి లోబడ్డారు అనుకోండి, ఆ కుటుంబంలో దేవుడికి లోబడినప్పుడు, దేవుడి మాటకి ఇట్లా చెప్పారు కదా అని చెప్పి దేవుడికి లోబడినప్పుడు వాళ్ళ పరిస్థితి కూడా ఎలాగుంటుందంటే, ఆ కుటుంబం యొక్క పరిస్థితి, ఆ ఇంటి యజమానుడు తాగుతూ ఉంటే ఆ ఇంట్లో మరి భార్యకి కానీ పిల్లలకు కానీ ఎట్లాగుంటుందండి పరిస్థితి,
ఎందుకు ఇంకా అనవసరం, చచ్చిపోవటం బెటరు. ఎందుకనంటే ఏది కనపడినా కూడా తీసుకొని వెళ్ళిపోతున్నాడు తాగటానికి. అలాంటి పరిస్థితులు ఎట్లాగుంటుంది, చచ్చిపోతే సరిపోయిద్ది అనుకుంటారు ఎవరైనా సరే. అలాంటి పరిస్థితుల్లో ఒక సహోదరి దేవుడు మాట చెప్పినప్పుడు దేవుని సేవకుడు వెంటనే ఆ మాటకు ఆమె లోబడింది. వెంటనే అంటే ఆమె ఏమంటుందనంటే, అయ్యా నేను ప్రార్థన చేయించుకుంటాను, నాకు చావు రావాలని ప్రార్థన చేయండి అని అడిగింది అంటాడు. ఏం కావాలి, చావు కావాలి అని. అమ్మ దేవుడు చంపేవాడు కాదు, దేవుడు బ్రతికించేవాడమ్మా. నువ్వు ఈ మాటకు లోబడితే దేవుడు ఖచ్చితంగా నీకు కృపను అనుగ్రహిస్తాడు దేవుడు అని చెప్పి ఆ సేవకుడు చెప్పాడు. ఆమె కొరకు ప్రార్థన చేశాడు. తర్వాత దేవుడు నా మహిమ అర్థమై కొన్ని రోజులకి ఆమెలో కొంచెం మార్పు కలిగింది. దేవుడి మాటకు లోబడదాం, ఏదో నెమ్మదిగా కనపడుతుంది. మనం ఆయన చెప్పి ఆ సేవకుడు మన ఇంటి దగ్గరికి వచ్చి వెళ్ళిపోయినప్పటి నుండి మనకేదో నెమ్మదిగా ఉంది అని ఆ హృదయంలో మొట్టమొదట ఏం కలుగు చేస్తాడు దేవుడు, నెమ్మది కలుగు చేస్తాడు. భర్తకు కాదండి కలుగు చేసింది, ఎవరికి కలుగు చేస్తాడు యేసయ్య, భార్యకు కలుగు చేస్తాడు మొట్టమొదట. ఆ తర్వాత ఆమెకు నెమ్మదిగా ఉండేసరికి ఎలాగుంది అంటే దేవుడు నామంలో దేవుడు మాటకు లోబడి చర్చికి వెళ్ళటం, ప్రార్థన చేసుకోవటం మొదలుపెట్టింది. తర్వాత భర్త హృదయాన్ని కూడా దేవుడు మార్చాడండి. దేవుడు నామానికే మహిమ కలుగును గాక. వారిద్దరు కూడా దేవుడి సంధికి వెళ్ళటం ప్రారంభం చేశారు. అలాగనే మనం ఏం చేయాలో దేవుడు మాటకు లోబడాలి. మొట్టమొదట ఒక్కరైనా ఎవరైనా సరే కుటుంబంలో ఒక్కరు లోబడినా కూడా దేవుడు ఏం చేస్తాడంటే వారిని బట్టి ఆ కుటుంబాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. అలాగనే దావీదును దేవుడు జ్ఞాపకం చేసుకొని ఎలాంటి వానిగా దేవుడు సహాయం చేస్తున్నాడంటే బహు ఘనతను దేవుడు కలుగు చేశాడండి దావీదుకి. అల్పుడుగా నిరాకరింపబడిగా ఉన్నటువంటి ఆయనకి మనమందరం ఎన్నోసార్లు చదువుతూ ఉంటాం. ఏమనంటే దావీదుకి ఇచ్చినటువంటి ఘనత ఎలాంటిది అని అన్నానంటే వాళ్ళ సహోదరుల యొక్క పిల్లలకు కూడా జాబ్స్ ఈయన ఇచ్చేటువంటి ర్యాంకులో దేవుడు ఈయన నిలబెట్టాడండి. ఎంత ఘనతను కలుగు చేశాడు. ఈయనే నిరాకరింపబడిన వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈయనను దేవుడు గణపరిచిన తర్వాత ఈయన మరి వాళ్ళ సహోదరులు ఉన్నారే, వాళ్ళ సహోదరుల యొక్క బిడ్డలు ఉన్నారే, వాళ్ళని ఈయన కింద జాబ్గా మరి రావటానికి వాళ్ళని ఎక్కడ పెట్టాలి, ఎట్లా ఉంచాలో ఉంచాడు. ఇలాగనే దేవుడు ఏం చేస్తాడంటే నిరాకరింపబడిన వారినే దేవుడు గణపరుస్తాడండి దేవుడు. అయితే మనం ఏం చేయాలి, ఆయన మాటకి లోబడే వారిగా ఉండాలి. ఆయన మాటకు లోబడితేనే ఇవన్నీ కూడా జరిగాయి. అయితే మనం లేఖనాల్లో చూసినట్లయితే మరి లూకాసు వార్తలో 1వ అధ్యాయంలో దేవుని యొక్క మాటకు లోబడినటువంటి ఆమెకు కూడా మరియకు దేవుడు ఏం చేస్తున్నాడంటే బహు ఘనతను దేవుడు కలుగు చేశాడండి. 1వ అధ్యాయం 38వ వచనం. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతట దూత ఆమె యొద్ద నుండి వెళ్ళను. మరియా యవనస్తురాలు. మరి యవనస్తులు దేవుడికి లోబడాలంటే చాలా కష్టం. యవనస్తులు దేవుడికి లోబడాలంటే ఎట్లా ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుంది. అయినా కూడా ఆ సహోదరి దేవదూత వచ్చి చెప్పిన మాటకి వెంటనే ఏం చేసింది, దేవుడు నా మహిమ అర్థమై లోబడిందండి. మనం అదే తెలుసుకోవాలి దేవుని బిడ్డలుగా. మరి ఆమె దేవదూత చెప్పిన మాట వినాలంటే చాలా కష్టం. అది ఆ మాట అసలు జరగాలన్నా కూడా జరగదు. అయితే దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ మాట ప్రకారంగా జరిగించి ఉన్నాడండి. ఎలాగనంటే మనం చూసినట్లయితే 35వ వచనంలో ఏమని చెబుతున్నాడంటే దేవదూత, దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడను. ఏమంటున్నాడు దేవదూత, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, నీకు పుట్టబోయేటువంటి కుమారుడు ఎలాగుంటాడని అంటున్నాను, పరిశుద్ధుడై ఉంటాడు, దేవుని కుమారుడై ఉంటాడు అని చెప్పి ఉన్నాడు. ఆమె బాధపడింది మొదట. ఏమని, నేను పురుషుని ఎరగనదాన్న కదా, నాకు ఇది ఎలా సంభవించింది, ఎలాగునా అని. అయితే అప్పుడు ఈ మాట చెప్పాడు అనమాట దేవదూత. ఏమనంటే పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చింది, సర్వోన్నతిని యొక్క శక్తి నిన్ను గమ్ముకుంటుంది అని చెప్పి ఉన్నా. ఆ మాటకు ఆమె లోబడిపోయిందండి. దేవుడు నామానికే మహిమ కలుగును గాక. ఆ మాటకు ఆమె లోబడిపోయింది. ఎందుకనంటే దేవుడు మాట ఎలాంటిది అని అంటే ఖచ్చితంగా మేలు చేసేదే కానీ కీడు చేసేది కాదు అని ఆమె లోబడింది. ఎందుకంటే సర్వోన్నతుని యొక్క శక్తి నన్ను కమ్ముకుంటుందని చెప్తున్నాడు. కాబట్టి నాకు అది భారమైనా సరే, బాధ అయినా సరే, అది అవమానమైనా సరే, ఏదైనా సరే నేను ఆ మాటకు లోబడాల్సిందే అని చెప్పి అనుకుంది. అందుకనే వెంటనే ఆమె మాట అన్నిన తర్వాత మరి దేవదూత ఎప్పుడైతే ఆ మాట చెప్పేసి
వెళ్ళిపోయి ఉన్నారు. మరి 38వ వచనం చదివాం కదా, ఆమె చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో ప్రభువు దాసురాలను అంటుంది. దేవుడు నామానికే మహిమ కలుగును గాక. ఏమంటుంది ఆమె? ప్రభువు దాసురాలని. దేవుడు ఒక మాట చేస్తే ఆ మాటకు లోబడేటువంటి స్వభావం మనకు కావాలి. ఒకవేళ అక్కడ విని తర్వాత దారి తప్పిపోయేవారు చాలామంది ఉన్నారు. మనకి దేవుడు ఎన్నో విషయాలు తెలియజేస్తాడు. ప్రభు యొక్క సన్నిధి అక్కడ బాగా ఆయన కమ్ముకొని ఉన్నప్పుడు ఏమనిపించింది అని అంటే, మన హృదయం లోబడిపోయి అన్ని విషయాల్లో కూడా ఆయన చెప్పినట్టుగా చేద్దాము అనుకుంటాం. తర్వాత మళ్ళీ అక్కడ నుండి బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఎట్లాగుంటుందంటే మన ఆలోచనలు వస్తూ ఉంటాయి. అలాగనే ఈమెకు కూడా రకరకాల ఆలోచనలు వచ్చే ఉండొచ్చు. అయినప్పటికీ దేవుడు ఏమంటున్నాడు అని అంటే, దేవుడు చెప్పిన మాట ఆమె లోబడిపోయి ప్రభువు దాసురాలను అని చెప్పింది చూడండి. ఆ మాట ఆమెకు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని చెప్పేసాను. ఈమెకు కూడా ఎన్నో ఆటంకాలు వచ్చినాయి, ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి ఈ మాట నెరవేర్చబడటానికి. పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భవతి అయితే మరి ఎన్ని అవమానాలు వచ్చినాయి అంటే అన్ని అవమానాలు వచ్చినాయి. అయినప్పటికీ ఆమె చెప్పిన మాట ఏంటంటే ప్రభువు దాసురాలను అని చెప్పి ప్రభువుకు లోబడిందండి. లోబడినప్పుడు దేవుడు ఎలాగో జ్ఞాపకం చేసుకున్నాడంటే, ఇప్పటికి కూడా ఏం చేస్తున్నారు మరి ఏం చేస్తున్నారు అమ్మా, ఘనతతోనే ఇప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటున్నారు మనుషులు. అయితే మనిషిని మనం పూజించకూడదు, కానీ అంటే ఘనత ఫలానా ఆమె యేసు ప్రభు యొక్క తల్లి అనేటువంటి ఘనత అది ఎప్పుడు దేవుడు అనుగ్రహించాడు అని అంటే మనం ఇక్కడే చూస్తున్నాం. ఎవరనంటే 46వ వచనం చూడండి. అప్పుడు మరియా ఇట్లా, నేను నా ప్రాణం ప్రభువుని ఘనపరుస్తున్నది, ఆయన తన దాసురాల దీనస్థితిని కటాక్షించను, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించను. చాలా మరి ఆమెలో దేవుడు ఎంత ఆనందాన్ని పెట్టాడు చూడ. దేవుడు మాట వినేసరే. ఎందుకని ఆమె ఈ మాట పరిశుద్ధాత్మ ద్వారా పలుకుతుందని అంటే, అంతకుముందు ఎలిజబెత్ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళింది. వెళ్ళగానే ఎలిజబెత్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళగానే ఆమెకు కూడా గర్భవతి అయ్యాను. ఆమె ఎప్పుడైతే వందనాలని చెప్పిందో మరియా, ఎలిజబెత్ అమ్మ కూడా వందనాలని ఒకరు దేవుని బిడ్డలు కనపడితే ఏం చేస్తూ ఉంటారు? వందనాలు. మరి ఈ విధంగా చెప్పబడిన తర్వాత ఆమె కడుపులో ఉన్నటువంటి శిశువు ఏం చేస్తున్నాడంటే గంతులు వేస్తున్నాడట. దేవుడు నామానికే మహిమ కలుగునుగా. అంటే ఆమె ఆ ఇంటికి వెళ్ళి ఆ మాట చెప్పగానే ఏం జరుగుతుంది? అక్కడ కడుపులో ఉన్నటువంటి బిడ్డ గంతులేస్తున్నాడు. కారణం ఏంటిది అనేది మనం గమనించాలి. ఆమె ఏం చేసిందంటే, దేవుడు నా మహిమ అర్థమే, దేవుడు చెప్పిన మాటకు లోబడిపోయింది. ఎవరు? మరియా. దేవుడు మాటకు లోబడింది. అందువల్ల దేవుడు ఏం చేస్తున్నాడంటే ఒక్కొక్క గుర్తుల యొక్క బలాన్ని ఆమెకు అర్థమయ్యేటట్టుగా దేవుడు చేస్తున్నాడు. మనం కూడా దేవుడు మాటకు లోబడినప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఘనతతో దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడని మనం అనుకుంటా ఉంటాం. ఆ మాటకు లోబడితే మనకి శ్రమ బాధే కానీ ఘనత ఎక్కడి నుండి వచ్చింది అని చెప్పి మనం అనుకుంటాం. అయితే యేసయ్య ఏమంటున్నాడంటే, ఆయన మాటకు లోబడితే ఖచ్చితంగా నీకేం చేస్తానంటున్నాడు? ఘనత తీసుకొస్తానని. మొట్టమొదటి అర్థమైపోయింది ఆమెకి. ఆమె చెప్పేసింది కూడా ఏమన్నానంటే, అమ్మ నువ్వు చెప్పిన వందన వచ్చిన వినగానే ఎలాగుందంట, గర్భంలో ఉన్నటువంటి శిశువు గంతులు వేస్తున్నాడమ్మా అని చెప్పి 40-41 వచనాలు చదివితే మనకు అర్థమైంది. జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్కు వందనములు చేశారు. ఎలిజబెత్ మరి యొక్క వందనం వచ్చిన వినగానే ఆమె గర్భంలో ఉన్న శిశువు గంతులు వేశాను. అంతటి ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొనినదై ఈమె మాట విన్నప్పుడు ఎంత ఘనత దేవుడు అనుగ్రహించాడండి. అక్కడ ఆమెలో దేవుడు పరిశుద్ధాత్మ శక్తితో నింపి ఏం చేస్తున్నాడంటే, ఆమె పరిశుద్ధాత్మతో మాట్లాడేటట్టుగా దేవుడు చేస్తున్నాడు. ఏమంటున్నదంటే అక్కడ పరిశుద్ధాత్మ, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలములు ఆశీర్వదింపబడను, నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించను. ఇదిగో నీ శుభవచనం నా చెవిన పడగానే నా గర్భంలోని శిశువు ఆనందంతో గంతులు వేసను. ఎవరు మాట్లాడటండి ఇవి? పరిశుద్ధాత్మ ద్వారా ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలండి ఇవి. అందుకనే ఆమె తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలు అనేను. ఆమె ఏం చేసిందంటే దేవుడి మాటకి నమ్మింది, లోబడిపోయింది. అయ్యా ఏదేమైనా సరే
సహజంగా ఆ స్థితిలో ఉన్నప్పుడు ఆ మాట నమ్మాలంటే, ఆ మాటకు లోబడాలంటే చాలా కష్టమే. అయినప్పటికీ ఆమె ఏం చేసింది? నమ్మింది. నమ్మినప్పుడు దేవుని యొక్క మహిమను చూస్తామని బైబిల్ చెబుతాం. అలాగనే ఆమె దేవుడు నా మహిమ అర్థమై పరిశుద్ధాత్మ దేవుడు ఎంత బలంగా, ఇంకా ఏ విషయాలు అన్నీ కూడా ఆమెకేం తెలియదు. ఎవరికి? ఎలిజబెత్ అమ్మకి తెలియదు. ఆమెకి గర్భం అయ్యి ఆమె ఏం చేస్తుంది? ఈ సమయంలో అంటే వయసు అయిపోయిన తర్వాత బాగా పెద్దదైంది కదా ఆమె ఎలిజబెత్ అమ్మ. ఈ సమయంలో నేను బయటికి వెళ్తే చాలా ఇబ్బందులుగా ఉంటాయి అని చెప్పి అందరు నవ్వుతారని చెప్పి ఆమె గర్భవతి అయిన తర్వాత ఏముందంటే బయటికి రాకోకుండా లోపలే ఉందంటండి. మనకి 25వ వచనంలో చూసినట్లయితే, నన్ను కటాక్షించిన దినములలో ప్రభు ఇలాగ చేసిన అనుకొని 5 నెలలు ఇతరుల కంట పడుకోకుండా ఉంది. అలాంటి టైంలోనే దేవుడు ఏం చేస్తున్నాడు? మరియమ్మకు కూడా గర్భఫలం దేవుడు అనుగ్రహించాడు. ఎలాగునో పరిశుద్ధాత్మ ద్వారా ఈమెకు అనుగ్రహించాడు. ఆమెమో వృద్ధాప్యంలో దేవుడు అనుగ్రహించాడు. అయితే ఈ ఇద్దరి ఎడల దేవుని యొక్క సహాయం దేవుడు అనుగ్రహించాడు. అయితే దానికన్నా కూడా మనం గమనించాల్సింది ఏంటిదనంటే, దేవుడు మాటకు వాళ్ళిద్దరే కాదండి, మనం లోబడినా కూడా మనకేం చేస్తాడు? దేవుడు ఖచ్చితంగా మేలు చేస్తాడు. అందుకని మన జీవితాల్లో మనం ఎన్నో మాటలు వింటున్నాం కానీ లోబడలేకపోతున్నాం. అయితే ఈ రోజున దేవుడు మనకేమంటున్నాడంటే, ఆ మాటకు నువ్వు లోబడు అని మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు. అది దేవుడు ఎట్లాంటి మాట అయినా సరే, నీకు బాధకరంగానే ఉండొచ్చు ఆ మాట, దేవుడు చెప్పే మాట నీకు ఎట్లాగుండొచ్చు, నాకు ఎట్లాగుండొచ్చు, బాధగానే. వదిలిపెట్టమన్న దాన్ని వదిలిపెట్టాలంటే మనకు కష్టంగానే ఉండొచ్చు. మరి అట్లాంటి టైంలోనైనా సరే దేవుడిచ్చిన మాటకు లోబడితే దేవుడు నేను ఏం చేస్తాడంటే సమస్త జనముల కన్నా కూడా నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడండి, హెచ్చిస్తాడంట. మనకి లేఖనాల్లో ద్వితీయోపదేశకాండంలో మనం చూస్తే 28వ అధ్యాయం 1-2 వచనాల్లో ఆయన ఏం చెప్తున్నాడు అనంటే, ఆయన మాట శ్రద్ధగా విన్నావా? దేవుడి మాట, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని నీ ఎడల నీ దేవుడని యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే, ఎందుకంటే నీకు హెచ్చించేది ఆయన మాట నువ్వు శ్రద్ధగా విని నడుస్తున్నావని అట్లా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. చాలామంది బాధపడతా ఉంటారు, నాకు అట్లాగుంది బాధ, ఇట్లాగుంది బాధ, నా కుటుంబంలో ఇలాంటి సమస్య ఉంది, అలాంటి సమస్య ఉంది, నా కుటుంబంలో నా పిల్లల విషయంలో సమస్యలు ఉన్నాయి, నా యజమాని విషయంలో సమస్యలు ఉన్నాయి, నా విషయంలో కూడా సమస్యలు ఉన్నాయని చాలామంది బాధపడతా ఉంటారు. అయితే ప్రభు మాట వినేవారిగా మనం ఉండాలి, ప్రభు మాటకు లోబడేవారిగా ఉండాలి. అప్పుడు దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. అయితే మరి ఎప్పుడైతే దేవుడు మాటకు లోబడిందో దేవుడు ఎంతగానో ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. ఈమె ఎలిజబెత్ అమ్మ పరిశుద్ధాత్మతో మాట్లాడిన మాటలన్నీ కూడా ఆమె మైండ్లో పెట్టుకుంది. అలాగనే ఇంకా తర్వాత ఆమె కూడా ఎంతగానో దేవుని ఘనపరుస్తూ ఉందండి. ఈ రకంగా మన జీవితాల్లో కూడా దేవునికి లోబడినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే గొప్ప వ్యక్తులుగా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఇంకొక విషయాన్ని మనం గమనిద్దాం. దేవుడి వాక్యంలో మరి పేతురు ఉన్నాడు. లూకాసు వార్తలోనే 5వ అధ్యాయంలో దేవుడు మాటకు లోబడ్డాడండి పేతురు. దేవుడు మాటకు లోబడేసరికి 5వ వచనం, సీమోను ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితేమి కానీ మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. ఏం చేశాడు ఆయన? నీ మాట చొప్పున. నేనైతే రాత్రంతా ప్రయాసపడ్డాను, అది వాస్తవమే, కానీ నా ప్రయాసం అక్కడ వ్యర్థమైంది. అయితే ఇప్పుడు నువ్వు చెప్పావు. ఏమని చెప్పాడు యేసయ్య? మరి చాలా శ్రేష్టమైన మాట చెప్పాడు. ఏమని చెప్పాడు అని అంటే 4వ వచనంలో, ఆయన బోధించిన చాలించిన తర్వాత నీవు దోణిను లోతుకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయడని లోతుకు నడిపించమన్నాడు. ఎక్కడికి? సముద్రంలో లోతుకి. ఆయన లోతుకి వెళ్ళగలడు, వెళ్ళి కూడా వచ్చాడు. ఎన్ని చేశాడో, ఎంత రాత్రంతా ప్రయాసపడిన వానికి లోతుకి వెళ్ళకోకుండా ఉంటాడా? వెళ్ళి ఉన్నాడు. అయితే ఇది దేవుడి మాట. ఎవరి మాట ఇది? లోతుకు వెళ్ళి నీ వలలు వెయ్యని చెప్పిన మాట దేవుని మాట. అందుకని నీ మాట చొప్పున నేను చేస్తానయ్యా అని చెప్పి వెళ్ళిపోయాడు. అలాగనే ఈ రోజున ఎలాంటి వారు యేసయ్య కావాలని దేవుడు కోరుతున్నారంటే దేవుడి మాటకు లోబడే వారు కావాలి. దేవుడి మాట ఎన్నో వింటామండి, అంటే వినటం కూడా మంచిదే, వినకోకుండా ఏం జరగదు. దేవుడి మాట వినాలి, కానీ దేవుడి మాట వింటాం కానీ అట్లా చేయటానికి ఇష్టపడం. అయితే
చేయటానికి ఇష్టపడినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను బహుగా జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన చేయటానికి ఇష్టపడ్డాడు. నీ మాట చొప్పున చేస్తానయ్యా అని చెప్పి వెళ్ళిపోయాడు. అలాగూ చేసిన తర్వాత ఏం జరిగిందంటే 6వ వచనంలో, వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చు ఉండగా వీళ్ళ వల్ల కాలేదంటండి. వాళ్ళ పట్టినటువంటి చేపలు ఒక్క దోనిలో వేసుకొని రావడానికి వాళ్ళ వల్ల కాలేదు. ఇంకా ఏం కావాలంటే ఇంకొక ధోని కూడా కావాల్సి వచ్చేది. దేవుడు నామానికే మహిమ కలుగునుగా. దేవునికి నువ్వు లోబడినప్పుడు ఎంతటి కృపణ దేవుడు అనుగ్రహిస్తున్నాడు అనేది గమనించాలి. చాలామంది అనుకుంటా ఉంటారు, ఏమని, నా ఇంట్లో ఆశీర్వాదం లేదు, నా ఇంట్లో చాలా వేదన ఉంది, నేను అనుకున్నవి జరగటం లేదు అని చాలా బాధపడేవారు ఉన్నారు. అయితే బాధపడరని నేను అంటలేదు, కానీ బాధ ఉంటుంది కుటుంబాలలో. అయితే అలాగ బాధపడేవారు ఏదేదో చెప్పినప్పుడు చేయటం లేదా? ఇప్పుడు ఎవరైనా కొంతమంది ఇట్లాగుంది మాకు కారణం ఏందని చెప్పి ఎవరినైనా సిద్ధాంతిని కానీ ఎవరినైనా పిలిపిస్తూ ఉంటారు. సహజంగా లోకంలో మరి వాళ్ళు పిలిపించినప్పుడు వాళ్ళు ఏదో ఒకటి చెబుతూ ఉంటారు. చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, డబ్బులు లేకపోయినా సరే, ఏం లేకపోతే డబ్బులు లేకపోయినా సరే అప్పైనా చేసి ఏం చేస్తారు, సిద్ధాంతి చెప్పిన మాట ఖచ్చితంగా వెన్నీ చేస్తారు. ఇదిగో ఈ గోడలు ఇటు తీసేయాలి, ఈ బాత్రూమ్లు ఇటు తీసేయాలి అంటే ఖచ్చితంగా వాళ్ళు తీసేస్తారు. ఎందుకంటే ఆ పని చేస్తే మనకి కలిసి వచ్చిద్దేమో, ఆశీర్వాదం వచ్చిద్దేమో, మన అప్పులు పోతాయేమో, మన బాధలు తొలగిపోతాయేమో అని చెప్పి ఏమంటా ఉంటారు అని అంటే అనుకొని ఆ పని చేస్తారు. అయితే నేనే చూశానండి అలాంటి వారిని. అప్పు చేసుకొని తీసుకొస్తే ఏం జరిగిందో తెలుసా, అప్పు ఇంకా పెరిగిపోయి ఇంకా అప్పులు పాలైపోయి ఎన్నో బాధలు పొందారు. కానీ వాళ్ళకి ఆ మాట ద్వారా ఏం కలగలేదు, ఆదరణ కలగలేదు, నెమ్మది కలగలేదు, ఆశీర్వాదం రాలేదు. వాళ్ళు ఎంతో బాధపడ్డారు. అయితే ఈ దినాన్ని మనం గమనించాల్సింది, యేసు ప్రభు అలాంటి వాడు కాదండి. సిద్ధాంతి లాంటి మానవుని యొక్క మాటలు కలిగినటువంటి ఆయన కాదు. ఆయన ఎవరై ఉన్నారంటే లోకరక్షకుడై ఉన్నాడు. నీకు అనేకమైనటువంటి సమయాల్లో ఆదరణ కలుగు చేసి బలపరిచే దేవుడై ఉన్నాడు. ఆయన మాటలు ఎలాంటివి అంటే స్వచ్ఛమైనవి అని విన్నాం. ఆయన మాటలు ఎలాంటివి అంటే జీవము కలిగినవి అని చెప్పి బైబిల్ చదివిస్తుంది. ఆయన మాట మనకి ఏం కలుగు చేసిందంటే ఆదరణ కలుగు చేస్తుందని బైబిల్ చెప్తారు. కాబట్టి ఆయన మాటకు మనం ఏం చేసే వారికి ఉండాలి, లోబడాలి. ఈ సంగతి ఆయనకు తెలుసు. ఎవరికి? పేతురుకు తెలుసు. ఒక సమయంలో ఆయన ఏం చేస్తున్నాడు అని అంటే దేవుడు చెప్పిన మాటకు లోబడ్డాడు. బయట ఆయన ఉన్నప్పుడు పన్ను వసూలు చేసే వాళ్ళు ఏమని చెప్పారనంటే, మరి మీ బోధకుడు పన్ను కట్టడా అని చెప్పి అడిగినప్పుడు కడతాడు అని చెప్పాడు. ఆ మాట చెప్పి ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చి మరి ఎవరి దగ్గరికి వచ్చాడు అని అంటే యేసయ్య దగ్గరికి వచ్చాడు. ఇంకా ఆయనతో ఏమీ ఆ సంభాషణ ఎత్తల, ఆ పన్ను వసూలు సంగతి ఏం మాట్లాడలా. అయితే ఆయన మాట్లాడిన విషయం ఏంటిదో తెలుసా, మరి నువ్వు సముద్రానికి వెళ్ళిన తర్వాత చేపల వలయ్యి, అప్పుడు మొదట పడిద్ది వలలో, ఆ చేప నోట్లో షెకేలు వచ్చింది. ఆ షెకేలు తీసుకొని వెళ్ళి, 1/2 షెకేలు కదా పన్ను కట్టేది, నీకు ఇద్దరికి కలిపి పన్ను కట్టేస్తాయి ఆ షెకేలు అని చెప్పాడు. అన్నప్పుడు ఆ మాట ప్రకారంగా వెళ్ళి అక్కడికి పోయి వలవేయగానే ఒక మొదట వచ్చిన చేప మాత్రమే ఆ చేప నోరు తెరిచాడండి. ఆ చేప నోరు తెరగానే ఏం కనపడిందంట, షెకేలు కనపడిందంట. దేవుడు నామానికే మహిమ కలుగును గాక. ఇద్దరికి పోయి పన్ను కట్టేసేసాడు. ఆ షెకేలు ఇద్దరికి చెరిసాగం కట్టేసేసాడు. అప్పుడు ఆయన ఇంత గొప్ప సంగతి ఉందా దేవుడు మాటలో అనేది ఆయనకు అర్థమైపోయి కొన్ని సందర్భాల్లో కూడా చెప్తా ఉంటాడు, నీవే నిత్య జీవపు మాటలు కలిగిన వాడవని చెప్పి మరొక సమయంలో కూడా అంటాడు. ఇలాగున ఆయన మాటలంటే ఆయనకి లోబడటం అంటే ఇష్టమే. అందుకని చెప్పి ఏం చేస్తున్నాడో తెలుసా, ఇక్కడ దేవుడి మాటకు లోబడినప్పుడు విస్తారమైనటువంటి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని ఆయన పొందుకున్నాడు. ఆ మాటకి ఇక ఏమంటున్నాడు అని అంటే 8వ వచనం చూద్దాం. 5వ అధ్యాయం 8వ వచనం. సీమోను పేతురు అది చూసి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడని చెప్పాను. అంటే ఆయనలో ఏం కలగటం ప్రారంభమైంది, మారు మనస్సు కలగటం ప్రారంభమైందండి.
దేవుడి యొక్క మాట ఏం చేసింది? ఆయన్ని లోబడేటట్టుగా చేసి మారు మనసు పొందటానికి దేవుడు కృప చూపి ఉన్నాడు. అలాగనే దేవుడి మాటకు లోబడినప్పుడు మనలో కూడా ఒకేసారి వ్యక్తికి ఎవ్వరికి మారు మనసు రాదండి. కొన్ని సమయాల్లో మనం దేవుడికి లోబడతా ఉంటాం, కొన్ని సమయాల్లో మళ్ళీ ఏం జరుగుతూ ఉంటుంది, మనలో హృదయం కఠినమైపోయి దేవుడికి లోబడుకోకుండా ఉండే స్వభావం వస్తుంది. అయితే ఆ సమయంలోనే మనం ఏం చేసేవారిగా ఉండాలి అని అంటే, దేవుడు చెప్పే మాట ఏంటిది అని అంటే, నువ్వు దేవుడి మాటకు లోబడినప్పుడు ఖచ్చితంగా దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే మారు మనసు కలిగినటువంటి వ్యక్తిగా చేస్తాడు. నాకు పనులు ఉన్నాయి, నేను వెళ్ళినప్పుడు కొంతమంది చెబుతూ ఉంటారు, మారు మనసు పొందండి, దేవుడి వైపుకు తిరగండి, బాప్తీసం తీసుకోండి అని ఎవరితోనా మనం చెప్పామనుకో, వాళ్ళనే మాట ఏంటనంటే మొట్టమొదటగా ఏమంటారనంటే, మేము జాబ్ చేసేవాళ్ళం, మేము అబద్ధాలు ఆడతాం, మేము వ్యాపారాలు చేసేవాళ్ళం, మేము అబద్ధాలు మాట్లాడాలి, మరి అట్లాంటప్పుడు ఎట్లాగా దేవుడి సంధికి వచ్చి దేవుడి దగ్గరికి వచ్చి బాప్తీసం తీసుకున్నాం అని అంటాను. ఎవరు కూడా పుట్టుకతో ఎవరు గారంట పరిశుద్ధులు కారు, ఎవరు కూడా కారు. మనం దేవుడి దగ్గరికి వచ్చినాకనే పరిశుద్ధత అంటే ఏంటిదో, మారు మనసు అంటే ఏంటిదో, దేవుడి నీతి అంటే ఏంటిదో అప్పుడు తెలుసుకుంటాం. కానీ లోకంలో ఉన్నప్పుడు మనకేం తెలియదు. కాకపోతే తప్పించుకోవటానికి మనం అట్లా మాట్లాడుతూ ఉంటాం. అయితే మనం గమనించాల్సింది ఏంటంటే, దేవుడు చెప్పినప్పుడు ఆ మాటకు లోబడితే దేవుడు ఏం చేస్తాడంటే ఖచ్చితంగా ఆశీర్వాదాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఈయనను దేవుడు బహుగా ఆశీర్వదించాడండి. దేవుడు మాటలు ఇవే కాదు, ఇంకా కూడా కొన్ని సమయాల్లో దేవుడు పేతుడితో చెప్పిన మాటలు బాగా ఆయనకు జ్ఞాపకం ఉన్నాయి. మరి కొన్ని సమయాల్లో మేము సమస్తం వదిలిపెట్టేసి నీ దగ్గరికి వచ్చామయ్యా, మాకేంది ప్రతిఫలం అంటే ఆయన ఒకే ఒక్క మాట చెప్పేస్తాడు. ఏమనని? ప్రపంచ పునర్జన్మనందు మరి 12 గోత్రాల వారికి, ఇశ్రాయేలు 12 గోత్రాలు ఉన్నారే, వాళ్ళందరికీ కూడా 12 సింహాసనాల మీద మీరు కూర్చొని ఏం చేస్తారని చెప్పారు? మీరు తీర్పు చేస్తారు అన్నారు. వాళ్ళందరికీ కూడా తీర్పు అలాగిన దేవుడు మాట చాలా విషయాల్లో ఆయనకు తెలుసు అన్నమాట. ఎవరికి? పేతురుకు తెలుసు. అందుకనే మరి దేవుడు ఎన్నో మాటలు ఆయనకు అనుగ్రహించినప్పటికీ అయితే ఆయన కూడా ఒకేసారి మారు మనసు పొందలేదండి. ఎవరు కూడా ఒకేసారి మారు మనసు పొందలేదు. ఒక్కొక్కసారి దేవుడు మాట వింటా ఉంటే ఒక్కొక్కసారి దేవుడు మాట ఆయన ఏం చేస్తుందంటే శుద్ధినిగా చేస్తుంది. పశ్చాత్తాప మనసును దేవుడు కలుగు చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన దగ్గర ఉన్నటువంటి అన్నిటిని కూడా వదిలిపెట్టేసి దేవుడి నామంలో ఎలాంటి వానిగా అయ్యాడు అని అంటే, దేవుడి నామంలో ఒకసారి దేవుడు చెప్తాడనమాట. ఏమనంటే, మీరు సమస్తాన్ని వదిలిపెట్టారు కాబట్టి మీకేం జరిగిద్దని చెప్పాడు? ఇహమందు 100 రెట్లు పరలోకమందు నిత్య జీవం ఉంటుందని చెప్పేశాడు. ఆ మాట కూడా వాళ్ళని అలాగే చేస్తున్నాయి. ఇహమందు ఏం కలిగింది? వారికి 100 రెట్లు ఆశీర్వాదం దేవుడు వాళ్ళకి అనుగ్రహించాడు. కాబట్టి మన జీవితాల్లో మరి దేవుడి మాటకు లోబడుతూ ముందుకు సాగిపోదాం. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవాధిపతి నీకు వందనాలు, అద్భుతకరుడా నీకు వందనాలు, ఆలోచనకర్త నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభా నీవు మమ్మల్ని నిశ్చయంగా ప్రభా నీ మాటల ద్వారా నాయన మమ్మల్ని బలపరిచి ఉన్నావని మేము నమ్ముచున్నాం. ఇక్కడ కూడినటువంటి ప్రతి బిడ్డను కూడా నువ్వు బలపరిచి ఉన్నావని నమ్ముచున్నాం. ఏదేమైనా సరే ప్రభా నీ మాటకు లోబడే స్వభావం మాకందరికీ కూడా కలుగును గాక. ఎందుకంటే ప్రభా నీ మాటకు లోబడినప్పుడు నువ్వెంతో ఘనతను కలుగు చేస్తావు, ఎంతో ఆశీర్వాదం ఇస్తానని చెప్పి ఉన్నావు. ఈ సమయంలో ప్రభా ఈ లోకంలో మేము అనేక మాటలు వింటూ ఉంటాం, కానీ ప్రభా నీ మాట వినినప్పుడు నువ్వెంతగానో కృప చూపుతావు నా తండ్రి. నీ మాట వినకోకుండా అయ్యా నిన్ను నా తండ్రి నువ్వు చెప్పిన మాటకు లోబడుకోకుండా చేసేటువంటి సాతాను యొక్క క్రియల నుండి యేసు నామములో విడుదల కలుగును గాక. నిశ్చయంగా నీ మాటకు లోబడేటువంటి స్వభావం ప్రతి ఒక్కరికి నాకును కలుగు చేయమని అడుగుచున్నా. ఎందుకంటే ప్రభా నువ్వు సృష్టికర్తవై ఉన్నావు. అలాగే ప్రభా ఈ సమయంలో నా తండ్రి నీ మాటలు వింటున్న ప్రతి వారిలో కూడా పశ్చాత్తాప మనస్సు కలుగును గాక. పేతురు ఏ విధంగా ప్రభా నీ మాటకు లోబడినప్పుడు పశ్చాత్తాపాన్ని కలుగు చేస్తున్నావు, హృదయాలను ప్రభా పశ్చాత్తాపం కలుగు చేసే దేవుడు నీవే కనుక నాయన, మారు మనసు కలుగు చేసే దేవుడు నీవే కనుక ప్రభా ఈ సమయంలో నువ్వు జ్ఞాపకం చేసుకోమడుగుతున్నా. ప్రతి వారి ఎడల నీ కృప అనుగ్రహించి మేలుతో నింపమని నా జరుడని యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థన చేయించున్నావు తండ్రి. ఆమేన్, ఆమేన్.